హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిర్చికా సాలాన్ కర్రీ తయారీ విధానం అయితే చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు కాజు, మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఎండు కొబ్బరి ముక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ద్వారగా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకుని పక్కకు తీసుకుని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. టమోటా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వాటిని చల్లార్చుకొని పేస్ట్ చేసుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ వేసుకుని మిర్చిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిని పెంచుకున్నాం. ఏ కర్రీకైనా సరే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకుంటే కూరలు టేస్టీగా వస్తాయి. వేరే కళాయిలో ఆయిల్ వేసుకుని 4 ఎండుమిర్చి ముక్కలు, ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. వేసుకొని నూనె పైకి తేలిన తర్వాత 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ మిర్చి ముక్కలకు మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ మిర్చికా సాలాన్ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.